నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో ఘోర అగ్ని ప్రమాదం, 20 మందికి పైగా అగ్నికి ఆహుతి. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. ఈ నెల 29, 30 తేదీలలో నంద్యాలలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నేడు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రధానంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం కేవలం దోచుకో అన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కొంతైనా లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తే వాటిని అమలు కాకుండా అడ్డుకుంటూ పీపీపీ విధానానికి తెరలేపడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేసేందుకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. కోటి సంతకాల సేకరణ లేఖలను రాష్ట్ర గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అందజేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు దాల్బిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాషా, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ సెక్రటరీ హరి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, మేస చంద్రశేఖర్ రెడ్డి, కలాం బాషా, చింపింగ్ బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, మునయ్య, సాయిరాం రెడ్డి, జాకిర్ హుసేన్, రహమతుల్లా, ఎద్దురవి, జిల్లా సెక్రటరీ అశోక్ రెడ్డి, పార్దుడు, పైలట్, కుమ్మరి రాముడు, శంకర్ నాయక్, సితారా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా సరే ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. ఆ రెండు విధానాలను తూట్లు పొడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేవలం దోచుకో అంతే, వేరే ఆలోచన విధానం లేకుండా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళ జోబులు, వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప వేరే ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎప్పటికీ లేవు. మా జగనన్న నిష్పక్షపాతంగా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొని రావడం. ఈరోజు ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి
వైద్యాన్ని ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేయడము ఎంతవరకు సమంజసం? పీపీపీ మోడ్లో ఉన్న జగనన్న మొదలుపెట్టినట్టు 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గమైన చర్య. ఇందుకు వ్యతిరేకంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అక్టోబర్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది. అందులో నంద్యాల ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే కోటి సంతకాల సేకరణ, గవర్నరుపై కలవడము, గవర్నర్కు ఈ కష్టాలు గవర్నర్కు తెలపడం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం జగనన్న గారు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు అన్నీ ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరము వైఎస్ఆర్సీపీ అందరికీ తెలుపుతుందని చెప్పుకుంటూ మరొకసారి నేను అందరికీ విన్నవించుకునేది ఏమంటే 28వ తేదీ జరుగుతున్నటువంటి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన భారీ ఎత్తున ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానికి లో భాగంగానే ఈరోజు పోస్టర్ లాంచింగ్ కానీ చేయడం జరిగింది. ప్రజలందరూ ఏదైతే జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజ్ మనకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల పిల్లల భవిష్యత్తే కాకుండా మనకు మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తూ ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమం మన జగనన్న చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం మాయమాటలు మనందరికీ తెలుసు, వాళ్ళందరికీ అనుభవం, మాయమాటలు చెప్పి ప్రజల్ని మగ్గపరిచే కార్యక్రమం ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి మన ప్రజలతో ఆటలాడుకునేలా చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమించడం జరిగింది. ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని, అలాగే కోటి సంతకాల సేకరణ కానీ చేస్తూ ఏదంటే ప్రైవేటీకరణకి ఫుల్ స్టాప్ పెట్టాలి, అందరి మద్దతు కావాలని చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా మీరందరూ స్వచ్ఛందంగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా అదేవిధంగా విద్యాపరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. మిగతా 12 కాలేజీలు కూడా మరి నిర్మాణంలో ఉన్న సందర్భంగా మరి ప్రస్తుత గవర్నమెంటు మరి పీపీపీ విధానంలో మన ప్రైవేటైజేషన్ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేయకూడదు, ఈ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా మరి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఈ నెల 28వ తేదీన ర్యాలీగా పోయేదానికి ప్రజా ఉద్యమం పేరుతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ
ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏంటంటే, కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి 50% సీట్స్ మీకు అలాగే వస్తున్నాయి కదా, మీకేంటి నష్టం అని చెప్పేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రజలారా, మనం గుర్తించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైనటువంటి ప్రజలు, ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది కేవలము మన పిల్లల యొక్క ఫ్రీ సీట్స్ కోసం కాదు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ హాస్పిటల్ ఉంది అంటే దాంట్లో దాదాపుగా 250 నుంచి 500 వరకు పడకలు ఉన్నటువంటి మనకు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. అక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేనటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కేవలము ఒక వైద్య విద్య గురించే కాకుండా మనకు జరిగేటువంటి వైద్య సహాయాన్ని కూడా మనము కోల్పోతున్నామనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న 1 కోటి సంతకాల సేకరణకు నంద్యాలలో విశేష స్పందన లభించింది. నేడు వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మల సత్రంలో 21, 22, 28, 29, 30, 31, 32, 33 వార్డులలో చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలతో మద్దతు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాలలో చేపడుతున్న ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 కోటి సంతకాల సేకరణకు నంద్యాలలో విశేష స్పందన లభించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలు లేవని అసత్య ఆరోపణలు చేయడం ఎంతో హాస్యాస్పదం అన్నారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో 60 పీజీ మెడికల్ సీట్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారని, అందులో 19 పీజీ సీట్లు నంద్యాల మెడికల్ కాలేజ్కు కేటాయించారని వెల్లడించడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాష, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల వైఎస్ఆర్సీపీ సెక్రటరీ అశోక్ రెడ్డి, బషీర్, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, బషీర్ మరియు వార్డు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో వ్యతిరేకంగా భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మల సత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఒక ఉద్యమం లాగా 1 కోటి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి వ్యతిరేకరణకు భాగంగా ఈరోజు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎలా అవుతుందో అనేది. ఎందుకనంటే ప్రైవేటీకరణలో చేయడం వల్ల ఏది మనకు ఉచితంగా రాదని ప్రజలందరూ గమనించి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతు ఇస్తూ ఈరోజు సంతకాలు కానీ చేయడం జరుగుతుంది. నిజంగా సంతోషంగా ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు, మనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చారో అవి ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ సంతకాలను సేకరిస్తున్నాము. మరింతగా రాబోయే 28వ తేదీ కానీ
ఈ నియందాల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ర్యాలీ గాని చేయడం జరుగుతుంది. దీంట్లో గాని అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర రెడ్డి గారి పిలుపు మేరకు నంద్యాలలో 22వ దినం నిన్న 1 నుంచి 12 వార్డుల వరకు, అలాగే బొమ్మల సత్రంలో 7 వార్డులకు సంబంధించి ఇక్కడ కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టడం జరుగుతోంది. మరి ఇక్కడ బొమ్మల సత్రంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. స్వచ్ఛందంగా వారు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మరి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నంద్యాలలో కాలేజీ లేదు, ఎక్కడ మెడికల్ కాలేజీ లేవంటారు. ఈరోజు అందుకు సంబంధించిన మంత్రి గారే సత్యకుమార్ గారే మరి 60 పీజీ కాలేజ్ సీట్లు వచ్చినాయని చెప్పి, మెడికల్ పీజీ కాలేజ్ సీట్లు 60 శాంక్షన్ అని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. నంద్యాలకు కూడా దాదాపుగా 15 సీట్లు 19 సీట్లు దాదాపుగా నంద్యాలకు రావడం జరిగింది. మరి ఇంత గొప్పగా మెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు చదువుకోకుండా వాళ్లకు విద్యను దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన చర్యను చేపట్టి ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు వారికి ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విద్యను వైద్యాన్ని రెండింటిని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా విద్యను వైద్యాన్ని అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యాన్ని వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కంకణ కట్టుకుని ఈరోజు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీగా ఈ విద్యా వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి దానిలో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వైఎస్ఆర్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీలు మరి ప్రభుత్వ పరిపాలన ఉండాలా, ప్రభుత్వ అందుబాటులో ఉండాలని చెప్పేసి, పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గపు ఆలోచనలకు వ్యతిరేకంగా మరి పేదలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మరి సంతకాల సేకరణ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని ఈరోజు చేపడుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ ప్రజా ఉద్యమానికి మీరందరూ తోడ్పడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బొమ్మల సత్రంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి స్వచ్ఛందంగా జనాలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి సంతకాలు చేసి మరీ వెళ్తున్నారు. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఆపాలి అని ఈ కోటి సంతకాల సేకరణతో వీళ్ళకు కనీసం ఈ గవర్నమెంట్ వాళ్ళకు కనీసం తెలియాలని మేము ఆశిస్తున్నాము. మా నాయకుడు శిల్పా రవిచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు, జగనన్న పిలుపు మేరకు ఈ గవర్నమెంట్ నూతనంగా ఏవైతే నిర్మించబడ్డాయో, పర్మిషన్ రాబడ్డాయో వాటికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తుండగా ప్రజలకు జరిగే నష్టం గురించి తెలియజేయడం కోసము, ప్రజల యొక్క వ్యతిరేకత గవర్నర్ గారు తెలియజేయడం కొరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ భాగంగా బొమ్మసత్రం నందు మా పట్టణ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మరి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ సంతకాల సేకరణలో పాల్గొనవచ్చునని కోరుతున్నాము. అకాల వర్షాలతో పండించిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయిందని ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంట కోస్తే ఒక బాధ అని, కోసిన పంటకు మద్దతు ధరలు లేక మరొక బాధ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు తమ ఇష్టానుసారంగా పంట దిగుబడులను కొంటున్నారని, రైతులు వారి చేతుల్లో మోసపోతున్నారని ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
వానకు తడిచిపోతున్నాయి సార్. పరిస్థితి ఏం బాగాలేదు మాది. గవర్నమెంట్ ఏం మద్దతు ధర ఇచ్చాడు. ఇలా తెలంగాణకి వెళ్ళి కొంటున్నాడు గవర్నమెంట్, మనకి వెళ్ళి కొనడంలే. వాన పడి మొత్తం తడిచిపోతున్నాయి. మా పరిస్థితి ఎట్లా సార్? ఆరబెట్టుకునికి లేదు. రేగులలో వచ్చే రేగులు అంతా కారుతున్నాయి. గవర్నమెంట్ కొంచెం రేటు కొంటే మాకు కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది సార్. బయట ఎట్లా కొంటున్నారు ఇప్పుడు? బయట వాళ్ళ ఇష్టచారం కొద్ది కొంటున్నారు సార్. దళారు ఈ రోజు ఒక రేటు, రేపు ఒక రేటు. వాన పడితే తక్కువ, కోసుకుంటే శీల భంగం అయితే, కోసుకుంటే ఇడ భంగం అవుతాయి. ఎకరాకు వచ్చేసి 25 కానించి 28 వరకు వస్తుంది. 30,000 ఎకరాకు. ధర లేదు. వర్షం పడే కొద్దీ తగ్గుతుంది రేటు. వాళ్ళ ఇష్టచారం కొద్దీ కొంటారు అంతే. గవర్నమెంట్ అయితే మ్యాచ్ వచ్చి చూసి కొంటాడు. ఈయన ఏడ కొంటాడు? ప్రైవేట్ అలా కొంచెం రైతులు మోసం చేసే పరిస్థితి. రైతుల పరిస్థితి సార్ ఇట మొత్తం తడిసిపోయినాయి. గవర్నమెంట్ కొనడంలే. తెలంగాణ సైడ్ అయితే స్టార్ట్ అయిందేమో, ఇక్కడ సైడ్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. మొక్కజొన్న తడిసిపోయి మొత్తం మొలకలు వచ్చినాయి. గవర్నమెంట్ కొట్టే బాగుంటుంది సార్. రైతులు ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కొంటుందో 27వ తేదీ అంటున్నారు. 27వ తేదీ అన్న కొంటే బాగుంటుంది సార్ రైతులకు. మార్కెట్ ధర ఎట్లుంది? ఇక్కడైతే 1850, 1900 అట్లా కొంటున్నారు సార్. ఏమన్నా గవర్నమెంట్ రేట్ మాత్రం మద్దతు ధర మాత్రం 2400 చెప్పినారు. ఇప్పటికైతే ఏం కొనలేదు. ఈ 1800, 1900 అంటే కూడా ఈ వర్షానికి రావడం లేదు సార్. రైతులు వ్యాపారస్తులు మేము 5 ఎకరాలు వేసినాం సార్. ఎకరాకు ఒక టాలీన్నర అట్ట పడుతున్నాయి. 20 క్వింటాలు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు ఇప్పుడున్న ధరకైతే మార్కెట్ ధర గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే కొంచెం అన్నం మాకు తీరుతారు సార్. నా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. మద్దతు ధర కూడా లేదు. ఇవి అడుగు అనేది మొత్తం ఇవి వర్షం నడిచిపోయినాయి మొత్తము. దీన్ని సగం రేటు కూడా తీసుకురావు. ఈ వల్ల ఏముంది, ఇంకా మొత్తం ఎత్తిపోయినట్టే పంట. అది నష్టమే మాకు ఈ వర్షాల వల్ల. పంటలు సరిపోక ఇంకా ఈ గవర్నమెంట్ ఆదుకుంటే మేలు. కొంచెం మాకు ఏమన్నా కొంచెం సాయం చేస్తే మేలని మేము కోరుకుంటున్నాం. లేదు ఒక్కరు కూడా రాలేదు. ఈ మార్కెట్లోకి వచ్చి అయితే ఒక్కరైతే రాలేదు. బొత్తిగా మా పరిస్థితి ఎట్లుంది ఏం కదా అనేది కూడా ఎవరు లేదు. బొత్తిగా చూడడానికి రాలేదు. బొత్తిగా ఎవరు రాలేదు. 20 ఎకరాల పంట ఈ బయలు మొత్తం ఉన్నాయి. మొత్తం తడిచిపోయినాయి. ఇది పరిస్థితి మొత్తం. గవర్నమెంట్ కొంచెం మేలని ఆశిస్తున్నాం. కొంచెం ఏదైనా గవర్నమెంట్ మాకు ఆదుకుంటే మేలని మేము ఆశిస్తున్నాం. ఏం లేదు, అంత ఇక్కడ ఉండడం. ఇండ్లు లేదు, ఏం లేదు. ఇంకా బయట తెచ్చుకొని తినడం ఏదో మా తిప్పలు మేము మొత్తం చేసుకునే మాకు లేదు. ఇంకా బొత్తిగా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అయితే లేదు. నా బొత్తిగా అయితే లేదు. సగాన్ని కూడా కడుతున్నారు. చాలా ఘోరంగా కడుతున్నారు. మాది భీమారం 20 ఎకరాలు మసలు. ఈ ప్లాట్ఫారం ఇంకా ఆ ప్లాట్ఫారం ఇంకా ఆడ గోడంగా పోసుకున్నాయి ఎత్తిపోసి. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా. ఈ వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. 15 రోజులు బతికినాను. అన్నం ఇక్కడ బయట తెచ్చుకోవాలా, తినాలా. వాళ్ళ రాత్రి వచ్చినా రాత్రి కప్పుకోవాలా, చేసుకోవాలా. పగులు వచ్చినా పగులు వర్షమే, రాత్రి వర్షమే. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. అసలు చాలా నష్టం ఉన్నా. అసలు రైతు ఎవరు వచ్చి వ్యాపారస్తులు కూడా అడగడ. అధికారి ఒక మంచి కూడా వచ్చి కూడా ఏమి మీ పరిస్థితి ఎట్టుంది, ఏం కథ అని కూడా మీలోకి ఎవరు వచ్చి కూడా చేసుకోలే. ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చినారు. ప్రభుత్వం ఈ రైతుకు కొంచెం సహకరించి ఏదో ఇంత నష్టపరిహారం ఏమైనా కట్టించేటట్టుంటే కొంచెం చెప్పరు సార్. కొంచెం ధన్యవాదాలు. కలెక్టర్ మేడం ఇక్కడ మనకు దగ్గర అందుబాటులో ఉంది. దయచేసి ఏమైనా ఈ రైతు పరిస్థితి కొంచెం తెలియపరచండి. ఇటు వచ్చి కూడా వాయం కూడా దగ్గర ఉంది కదా, వచ్చి రైతు పరిస్థితి మాటకు వాయం కూడా వచ్చి చూడండి. ఘోరంగా ఉంది రైతు పరిస్థితి. మనం కథనిలే కదా, వచ్చి కూడా చూడమని కలర్ చూడమను చూసి అవును రైతుకు ఇంత నష్టమైంది ఏం కదా అనేది కూడా వాయికి తెలుస్తుంది కదా. శుక్రవారం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
వారు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని యుద్ధాల బారి నుండి తప్పించి శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిందని, వివిధ విభాగాల ద్వారా ప్రపంచ ప్రజల సమగ్ర అభివృద్ధికి, ఆరోగ్య రక్షణకు, బాలల సంరక్షణకు, మానవ హక్కుల పరిరక్షణకు, దేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్య సమితి చేసిన కృషి విశిష్టమైనదన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి కృషి అన్న అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వపు పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కషెట్టి చంద్రశేఖర్ సౌజన్యంతో బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణయ్య, పాఠశాల కమిటీ ప్రతినిధులు చెన్నకేశవులు, వసుంధర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ ఓల్వో బస్ ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా అగ్ని కిళ్లల్లో కాలి బూడిదయ్యారు. కావేరీ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాబడింది. ఇందులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మందిలో 20 మందికి పైగా మృత్యువాత పడగా మరో 10 మంది గాయాల పాలయ్యారు. వీరిని వెంటనే కర్నూలు సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా బస్సును బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు కాలినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తులోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు ప్రయాణికులు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మృతులకు నంద్యాల ఎమ్మెల్సీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. हम लोग का ये जान लेने वाला तो सबका ये जान ले लो, इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। गाड़ी का दिक्कत लग गया ना, ये गाड़ी के एकदम कुछ प्रॉब्लम आ जाए इसके बच्चे ఒక బాధాకరమైన విషయం. నిన్న అంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లో దాదాపు నాకు వచ్చిన ఇప్పటికి సమాచారం ప్రకారం దాదాపు 20 మంది అనుకుంటాను చనిపోవడం జరిగింది. ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సు డ్రైవరు తనకి ఎక్కడొస్తుందని చెప్పేసి భయపడి, నాకు తెలిసిన సమాచారం ప్రకారం భయపడి ఫాస్ట్గా వెళ్ళిపోవడము, మోటార్ సైకిల్ టైర్ల కింద ఉండి రాసుకొని డీజిల్ ట్యాంక్ పగిలి బస్సు ఫైర్ అయ్యి, కంప్లీట్ బస్సు ఫైర్ అయ్యి ఉన్నటువంటి డోరు లాక్ ఓపెన్ కాకపోవడం వల్ల, అందరూ నిద్రలో ఉండడం వల్ల ఇంత పెద్ద ఘటన జరిగింది. చనిపోయిన వాళ్ళకందరికీ నా ప్రగాఢ సంతాపం తెలుపుతా ఉన్నాను. దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి
కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చి అందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము స్పాట్లో కూడా ఆ బాడీస్ ఎలాగంటే అలాగా ఉన్నాయి కాబట్టి అక్కడే చెక్ చేసి DNA టెస్ట్తో సహా అక్కడే చెక్ చేసి బాడీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిసింది. ఇటువంటి ఎప్పుడూ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ జాగ్రత్తగా చూసి ఇవ్వాలని చెప్పేసి ఆ బాధ్యులు బస్సు యజమాన్యం అనుకోండి, డ్రైవర్ అనుకోండి, ఎవరన్నా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని బాధితులందరికీ సరైన న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతూ మరణించిన వాళ్ళకందరికీ మరొకసారి నేను ప్రగాఢ సంతాపం చేస్తూ సెలవు తీసుకుంటాను. రాయలసీమ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల పండించిన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పంట నష్టం రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన అత్యల్ప వర్షపాత మండలంలో అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 4 జిల్లాల్లో గత సౌత్ వెస్ట్ మాన్సూన్ రైన్ఫాల్ కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 44% కర్నూలు జిల్లాలో అనుకున్న దానికన్నా ఎక్కువ పడింది. అంటే నార్మల్గా మనకు 400 మిల్లీమీటర్లు ఈ 4 నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి పడాల్సిన దానికి గాను 578 పడింది. అంటే 44% ఎక్కువగా పడింది. అట్లాగే నంద్యాల కానీ చూసుకున్నట్లే 505 మిల్లీమీటర్లకు గాను 615 అంటే 22% అధిక వర్షం పడింది. అనంతపురం కానీ చూసుకున్నట్లే నార్మల్ అనంతపురము సత్యసాయి 320కి గాను 356కి గాను ఆల్మోస్ట్ ఆల్ సమానంగానే పడింది. అక్కడ ఏమంతా వర్షపాతం లేదు. కాదంటే మన కురిసినటువంటి ఈ యొక్క వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని మన కర్నూలు జిల్లాల్లో కూడా పంటలు విస్తీర్ణము 98% ఖరీఫ్లో పంటలు వేయడం జరిగింది. నంద్యాలలో 106% పంటలు విస్తీర్ణంలో వేయడం జరిగింది. అనంతపురంలో అయితే 91%, సత్యసాయిలో 57% పంటలు, రకరకాలైన పంటలు వేయడం జరిగింది. ఇట్లా ముఖ్యంగా మనకు కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, దాని తర్వాత కంది, తర్వాత కొంత శాతం వేరుశనగ కూడా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతము కాటన్ పత్తిని కానీ చూసినట్లయితే దాదాపుగా మొదటి పికింగ్ అయిపోయింది, రెండో పికింగ్ కూడా ఉంది. అంటే 2,30,000 హెక్టార్లో పత్తి ఒక్క కర్నూలు జిల్లాలో పండించుతుంది. మొదటి విడత పత్తి తీయడం జరిగింది, రెండో విడత కూడా పత్తి తీయడం జరిగింది. కాదంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకి పత్తి తడిచే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని ఆ పత్తి తడవకుండా చూసుకున్నప్పుడు దానికి నాణ్యత ఉంటుంది, ఎక్కువ దిగుబడి, ఆ నాణ్యత బట్టి రేటు కూడా ఆర్థికంగా వాళ్ళకు డబ్బులు రానికి అవకాశం ఉంటుంది. ఈ రెండో పంటగా మనం చూసినట్లయితే మొక్కజొన్న కూడా దాదాపుగా మైజు మన నంద్యాల జిల్లాలో 71,000 హెక్టార్లలోనే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మనము మొక్కజొన్న పండించడంలో ఉన్నాము. కాదంటే ఇప్పుడు వివిధ దశల్లో ఉంది. అంటే హార్వెస్టింగ్ దశకు వచ్చింది, కొన్ని కంకులు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కొందరు చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆరబెట్టుకొని రోడ్ల మీద కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కంటిన్యూస్గా పడుతున్నటువంటి ఈ వర్షాలకు అనుగుణంగా ఏమవుతుంది అని అంటే ఆ యొక్క పంట విత్తనాలు లేక కండలు వర్షానికి తడిచినప్పుడు బూజు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు వర్షం తగ్గిన వెంటనే దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం ఒకటి, లేదు ఒకవేళ తడిచిన కండలు ఉన్నాయి అంటే కానీ వాటిని విడివిడిగా ఆరబెట్టండి. దాని మీద టార్పలిన్లు ఇవన్నీ కప్పి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాయిశ్చర్ ఉండి హ్యూమిడిటీ పెరిగి అవన్నీ నల్లగా బూజు పట్టి విత్తనాలను చెడిపోనికి అవకాశం ఉంటుంది. అట్లా చెడిపోయిన విత్తనాల్లో బూజు అట్లానే పెట్టినామంటే కానీ అప్లోటాక్సిన్ రానికి అవకాశం ఉంటుంది, విష పదార్థం కూడుకుంది. కాబట్టి రైతు సోదరులు గమనించండి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్
విజయవాడ వారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 28-30 తేదీలలో జిల్లాలోని అఖిల భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు స్త్రీ మరియు పురుషులకు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం నందు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన పోటీల వివరాలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి సెలక్షన్స్ నంద్యాల జిల్లా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 29-30 తేదీన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అనేది జరుగుతూ వస్తుంది. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కు జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల నవంబర్ 5 నుంచి 8 వరకు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో గుంటూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపడం జరుగుతుంది. ఎవరైతే మంచి ప్రతిభ కనబరిచి వారి యొక్క క్రీడాంశాలలో సెలెక్ట్ అవుతారో వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు పంపడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో ఘోర అగ్ని ప్రమాదం, 20 మందికి పైగా అగ్నికి ఆహుతి. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. ఈ నెల 29-30 తేదీలలో నంద్యాలలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.